అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో దూసుకుపోతాం. దానికి నిదర్శనం ఈరోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్ రిజల్ట్స్లో మనకు తేటతెల్లం అవుతూ ఉంది. మనం గతంలోనే చెప్పాం, ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం హవా సాగబోతూ ఉన్నాయి. దాదాపు 165 సీట్లు రాబోతున్నాయని గతంలోనే మరి ఎగ్జిక్యూటివ్ పోల్స్ రాకముందే ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అదే మేము చెప్పిన విధంగానే ఈరోజు మరి ఈ యొక్క పోలింగ్ చూస్తే ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమికి పట్టం కడుతున్నారని, ఈ 165 సీట్లు దాదాపు రాబోతున్నాయి, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అనేది అంచనా వస్తూ ఉంది. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ విజయానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, మరి అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి కృషి ఎంతో ఉంది. మరి వారి ఇద్దరి కృషి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరి పూర్వం కంటే నందమూరి తారక రామారావు గారి టైంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ హవా నడిచిందో అదేవిధంగా ఈనాటి ప్రజలు నారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అని ఒక అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి ఈ రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి లేకుండా అనేక రకాలుగా అరాచక పరిపాలన చేసిన దానికి నిదర్శనమే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పోకడ వేళ్ళతో పెకిలించి మరి బంగాళాఖాతంలో కలపాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రజలు మరి ఏకపక్షంగా ఒక నిర్ణయం చేశారు. దాని ఫలితంగానే ఈరోజు రిజల్ట్స్ దాదాపు 165 సీట్లు రాబోతూ ఉన్నాయి. ప్రజలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరి అదేవిధంగా మహిళలకి, యువతకి, మరి అనేక మంది మరి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, మరి అనేక విధాలుగా ఈ తెలుగుదేశం పార్టీలకి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి తెలుగుదేశం పార్టీ పక్షాన మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా మరి కూటమి నాయకులు విశ్లేషించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి ఈనాటి ఫలితాలకి అఖండ విజయానికి చేకూరుస్తున్నటువంటి ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటారు.